లేకుండా ఏం చేసేవాడా ఏం చేసేవాడా ఎవరు బొగ్గు మొహోడా ఎవరు నువ్వు మంచి మొహోడు అంటారా ఎవరు బొగ్గు మొహోడా ఎవరు నువ్వు మంచి మొహోడు అంటారా తిరక్కాయం చేస్తారా తిరక్కాయం చేస్తా తిరక్కాయం చేస్తారా తిరక్కాయం చేస్తా నిజే భారీ కొట్టాలి భారీ కొట్టు అన్నదాడు భారీ కొట్టాలి నిజే భారీ కొట్టాలి భారీ కొట్టు అన్నదాడు భారీ కొట్టాలి. అసలు నువ్వు మనిషినా? నీకు మొన్న ఏం చెప్పి 27వ తారీఖు నేను మనిషిని పశువుని అనుకున్నా ఈ రకంగా మేము పొద్దు నుంచి సేవలు చేసి వస్తుంటే ఊరు మొత్తం పంచాయతీ సేవలు చేసా పొద్దు నుంచి నిద్ర ఉందా మాకు? కాదు నిద్ర ఉందా? అన్నం ఉందా? కాదు ఏం చెప్పాను మొన్న? ఏం చెప్పా కాదు మొంత తుఫాను ముంత తుఫాను మొంత తుఫాను వస్తుందని చెప్పి మొంతలు కాదు మొంత తుఫాను అంతా కదరా వచ్చింది నేను చేయమంటావు తుఫాను వస్తే ఏం చేయమంటావు? ఇప్పుడు మన పంచాయతీలో ఉన్న చెట్లు ఇల్లు ఆ ముసలి గుడుసులు గీసులు అన్ని పడిపోయినాయి గుడుసులు ఇల్లు పడితే నేను అట్లా సామాన్లు నేనే సామాన్లు ఊరు మొత్తం వచ్చి సామాన్లు ఏరుతున్నారు ఏరుకొని లారీలు వేసి అమ్ముకోమని చెప్పి వాళ్ళు కూడా అమ్ముకోమని ప్రభుత్వం పని చేసింది ప్రభుత్వం కదా నువ్వు పంచాయతీలో పడిపోయిన ఇల్లు కట్టేస్తుంది మళ్ళీ నువ్వు అమ్ముకుంటానికేమో లారీకి వేసి అమ్ముకుంటానికేమో వేసుకెళ్తున్నావేమో పని చేయి పడిపోయిన వాళ్ళు సామాన్ కూడా వేసుకెళ్తున్నాం అన్నమాట. నేను ఎత్తుకెళ్తాం కాదు ఏం చేస్తారు సామాన్ మోసి లారీలోనో లేకపోతే ఆ సామాన్ దొరికిన ఎత్తుకో ఎవరి పేర్లు రాసుకుని ఇస్తారు వాళ్ళకి పేరు రాసుకొని ఎత్తున్నావా అమ్ముకుంటానికి వెళ్తున్నావా ఏకంగా పేరు రాసుకొని ఎత్తున్నావా అమ్ముకుంటానికి వెళ్తున్నావా ఏకంగా అమ్ముకుంటానికి వెళ్తున్నాం అనుకుంటారు ఏం రేలు చెప్పు పేడ పెట్టి కొడతా పేడ మహోడా లోకు సొమ్ము తింటాను లారీకి వేసుకుని ఎత్తుకెళ్ళి అమ్ముకుంటానికి వెళ్తున్నావా విజయవాడ హైదరాబాద్ నువ్వు సుఖం కూడా సరిపోయిందా? సుఖం కూడా అన్నం తింటే సరిపోయిందా? నువ్వు కూడా తిను మనుషులు నీళ్ళలో ఉన్న వాళ్ళు జనం కళ్ళు కాదు కళ్ళు కనపడతా ఒడ్డుకొచ్చే సంగత కళ్ళు కనపడతా ఒడ్డుకొచ్చే సంగత గుడ్డి మహోడా కళ్ళు కనపడతా ఒడ్డుకొచ్చే సంగత నీళ్ళు అంటే నీళ్ళ ఉంటారా? నీళ్ళలో ఉంటారు నీళ్లు మునిగిపోయినప్పుడు ఇళ్లలో ఏం చేస్తారు? తుఫాను పడుతుంది పోతే తుఫాన్లో ఏమైంది చెప్పు? నా బరిగొడ్డు పోవాలి ఈ గొడ్డు పోవాలి నా గొడ్డు ఏం పర్రు నీకు నా బరిగొడ్డు పోవాలి ఈ గొడ్డు పోవాలి నా గొడ్డు ఏం పర్రు నీకు మరి నష్టమేగా బంగారం సామాన్లు ఏమాలు అన్ని పోయినాయి కూడా పోయినాయి. నువ్వు తెచ్చుకోరా బంగారం సామాను తెచ్చుకొని అమ్ముకో మర్యాద వచ్చి నేను రాను ఇగో చెప్పేదేనా నువ్వు చెప్పేది పొలాలు చెరువులు ఏకమైపోయినాయి అన్ని అయితావని చెరువులు పొలాలు లేకపోతే నన్ను ఏం చేయమంటా మీ ఇల్లు కొట్టుకుపోతే ఏం చేస్తాను? ఏం చేస్తావు ఏడతా కూకుంటా సామాన్లు ఏరాలరా కూడా రాపిస్తాను నేను పేరు నువ్వు రాపిద్దాం పోరా నువ్వు రాపిద్దాం 50,000 రూపాయలు శాంక్షన్ అయింది 50,000 ఇస్తున్నారు మొంత తుఫాన్ వల్ల పోయిన సామాన్లని నీ పేరు కూడా పెట్టి నీకు 50,000 ఇస్తారు 2 ఇల్లు అని చెప్పి 1,00,000 రూపాయలు వస్తాయి. నాకు వద్దురా అంటే ఎవడో సొమ్ము నాకెందుకురా ఏం పర్రా నువ్వు రాపిచ్చేది నాక నేనేమన్నా వాళ్ళ సొమ్ము కావాలనండి ఎవడో సొమ్ము నాకెందుకురా ఏం పర్రా నువ్వు రాపిచ్చేది నాక నేనేమన్నా వాళ్ళ సొమ్ము కావాలనండి నీకు లేకపోయినా వేసుకొని డబ్బరాలు బొబ్బరాలు వేసుకొని అమ్ముకుతే కూడా ఏంది నువ్వు చెప్పేది నా చెప్పేది నా చెప్పింది ఏం పర్రా మీకు నాతో మీకు ఇగో 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 సిగ్గులేదు శర్వలేదు వెళ్ళిపోయినాయి చెప్పి 1,00,000 రూపాయలు నేను రాపిస్తా నీకు 1,00,000 రూపాయలు వస్తాయి నీకు అవసరం లేదు నాకు అవసరం వద్దా వద్దు వద్దా వద్దు సరే వెళ్దాంపా వెళ్దాంపా ఆడకి వెళ్ళి చెప్పేది నీళ్ళ ముడితే నేను తీసేది ఆడికి నీకు చేసుకోండి వాళ్ళు వచ్చి రాపిస్తారు మళ్ళీ ఇల్లు నీకు కూడా నాకు వద్దురా నాకు అవసరం బయటికి ఇగో నిజే భారీ కొట్టాలి భారీ కొట్టాలి భారీ కొట్టాలి నిజే భారీ కొట్టాలి భారీ కొట్టాలి భారీ కొట్టాలి నీకేం పర్రా మహోడా నీకు చెప్పేది అర్థం అవుతుందా? పొలంలో చెప్పేది ఆడకెళ్ళి పోయిందయ్యా అని నేను రాపిస్తా మా బాబాయ్ అయినా 2 ఇల్లు పోయింది మా 2 ఎకరాలు మునిగిపోయిందని చెప్పి రాపిస్తా 2 బరుగొడ్లు పోయి మాయి నీళ్ళని చదువుతా లేవా అవసరం లేవా బరుగొడ్లు మొత్తం కుందేళ్ళు దొల్లేస్తా వెళ్ళిపోతాయి. సాయంత్రం ఉంటాయా మొత్తం వాగులో దొలికెళ్ళి నీ బరుగొడ్లు వాగులో దొలి తరివేస్తా కారు ఎవడు రాసుకెళ్ళమంటా బాగా ఉబ్బి నీ కాలంలో లారీతో గుద్దే తాటలో ఎందుకు కొడుతున్నా ఎంతకన్నా ఎరగదీస్తా కొడుకు
తిరిగిరా రాయి పెట్టి చెయ్యి మేస్తా ఇరిగిపోయి చెయ్య తలకాయ బయలుద్ది లాంబిడి కొడతాం చేస్తావా ఇచ్చే తీసుకెళ్తా ఏంద్రా లాంబిడి కొడక ఆడోడు నేల ఇరికిపోతే ఈడోడు ఇళ్ళ ఇరికిపోతే నాకే పని రా రైల్వే స్టేషన్ పట్టణంలో గుగ్గిల్ ఉండవురా అమ్మా నడుకుతే ఇంకోటి లాగా నీ అవతారానికి తోడా అమ్మా అట్లున్నా ఇడ్లీ ఉన్నా అమ్మేవాడు ఉండట్టుండవు రా అమ్మా అట్లున్నా ఇడ్లీ ఉన్నా అమ్మేవాడు ఉండట్టుండవు రా పానీపూరి అమ్మేవాడా పానీపూరి అమ్మేవాడారా పానీపూరి అమ్మేవాడారు రాజస్థాన్ మహోడా లోకు సొమ్ము ఒంట్లు కాసేవాడా లోకు ఏంద్రా ఏంద్రా గొడ్డు కాసి వచ్చిందిరా గొడ్డు కాసుకుంటా కాసుకుంటా నా గొడ్డు నేను కాసుకుంటా నీకెప్పరా నా గొడ్డుగా ఇల్లు పడిపోయినాయి ఆ సామాను జాగ్రత్త రావా నువ్వా బాధ్యత లేదా నాకేం పని రా నాకేం బాధ్యత సంవత్సరం తుఫాను వచ్చినప్పుడు ఇల్లు పోయింది నేను చెప్పి రాపిచ్చాడు నువ్వు డబ్బులు నీకు చూసావా నువ్వు చూసావా రాపిచ్చాడు నువ్వు అప్పుడు ఎంత రాపిచ్చా కాదు అప్పుడు రాపిచ్చాను చదువుతాను ఊరు మొత్తం ఎవరు చేస్తుంది నాకేం పని రా నాకు అవసరమా బరుగొడ్లు 4 పోయింది ఏం చెప్పి రాపిచ్చాడుగా 4 పోయినాయి 5 పోయినాయి చెప్పాలి నీకు చెప్పాను నీకు చెప్పానట్రా అతవులు అమ్మిడి కొడతా నీకేం చెప్పానట్రా రాను రాకుండా వెళ్ళు ఏం చేస్తా జోక్ చేస్తాను నీకు జోక్ చెప్తానా నీకు జోక్ చెప్తానా ఏం చేస్తా కాలం పెద్ద కాలం గుంట వేసి తవ్విచ్చాడు ఈ పొలం నీళ్ళు కావాలని చెప్పి ఊరు మొత్తం నాశనం చేసాడు చెప్పి నీ మీద జైలు శిక్ష జైలు శిక్ష జైలు శిక్ష అయిపోతాగు నువ్వే చేసిన కారణం ఆ మురుగాల గండి వేయించాడని చెబుతా వెళ్ళి ఊరి మీద పడింది కాదు ఆ తుఫాన్లో వెళ్ళి నువ్వే అన్ని నాశనం చేసావని చెబుతా నేను చేశానా నువ్వు దెంకేస్తే లారీలు చేసుకుని ఎత్తుకెళ్ళి అమ్ముకుతాను నువ్వురా యాదవులు అమ్మిడి కొట్ట సిగ్గు సర్వరా నీకు సర్వ సిగ్గురు నీకు యాదవులు అమ్మిడి ఎట్టా కొట్టు చేతుకున్న ఏలు మొత్తం ఇరగ తీపిస్తా ఉంటాయా నీకు నేను చెప్పేది మర్యాద ఇను వస్తే మంచిది నీకు డబ్బులు వస్తాయి చెప్పేది నీ పేరు ఈసారి అవార్డు ఓడిపిస్తా నేను ఇగో మంచి చేసావని చెప్పి వారంటీ చూడు వారంటీలో ఫస్ట్ నెంబర్ 1 గుడ్డు సోకడ మురిదిలా మీరు గుద్దైనట్టు గుడ్డు సోకడ మురిదిలా మీరు గుద్దైనట్టు మోడీ చేత నీకు ఈ రకంగా మేము పనులు చేస్తుంటే నువ్వు 3 పాటలు కూర్చుని తింటా మోడీ కొడితే నాకేం పని నీతో నాకేం పని రా నాకేం పని వెళ్ళి తీసుకొచ్చి బరువులు మేపుకుంటావు నువ్వా నీ దాంట్లో మేపేనా నీ దాంట్లో కాదు నీ దాంట్లో మర్యాద వచ్చి సేవ చెయ్యి నీ దాంట్లో మేపేనా నీ సొమ్ము ఏమైనా మేపేనా లేకపోతే నీ ఏమైనా తింటున్నాయా ఇగో టీ పిత్త జ్యూస్ మజ్జిగ పిత్త 1 గంట నువ్వు రాకుండా వెళ్ళు వెళ్ళాక నువ్వు ఉంటావా తిరగతావా సరే ఆగు మాట బాబాయ్ మర్యాద చదువుతుంది మంచి చదువుతుంది నీకు డబ్బులు వస్తాయి నాకు డబ్బులు మొంత తుఫాను వల్ల నీకు 2 లక్షలు నేను ఇప్పిస్తా నష్టపరిహారం బరిగొడ్లు ఉంటావా గుద్దుకు రక్తం కక్కుతావు అంబిడి కొడక ఒక గుద్దుగా కక్కుతావు ఎదవలు అంబిడి కొడక లోకుల సొమ్ము ఆడవులు తెచ్చి వరదలు చాలు కొట్టుకుపోతుంటే ఆడ సామాన్ వేసుకుని అమ్ముది అంటున్నావా సిగ్గులేదంటే నీకు సిగ్గులేదా నేను వాలంటీర్ పని చేస్తాను వ్యవస్థ మంచిగా చేస్తానా సమాజం కోసం పని చేస్తాను నీకులాగా స్వార్థపరుడా సెంటర్లు అనుకుంటున్నారుగా లారీలు వేసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు ఈడు అని దుర్మార్గం చేస్తున్నాడు స్వార్థ మనిషి నువ్వు బతికింది బతుకున్నావా కాదు నువ్వు చల్లగుంటే చాలకుంటావా జనాలు బాగుండొద్దా నువ్వు బాగుండేవాడే ఆడ సామాన్ ఎందుకు వేసేస్తావా ఆ సామాన్ ఎందుకు నువ్వు రా చేద్దు నాకేం పని ఆడ సామాన్ నీ సామాన్ చేస్తానికి అమ్ముకున్నాడు మంచి అవకాశం బాగుపడుతున్నావు అమ్ముకున్నాడు నువ్వు లోకు సామాన్ అమ్ముకుని డబ్బులు కోత పెట్టుకుని బ్యాంకులు వేసుకునే తినేది నువ్వురా బ్యాంకులు వేసుకునే తినేది నువ్వురా మాట చెబుతాను అయ్యా మొంత తుఫాను వల్ల వాళ్ళు వస్తారు పెద్దోళ్ళు వస్తారు అయ్యా మొంత తుఫాను ఉన్నాయి 2 ఇల్లు కొట్టుకుపోయినాయి అయ్యా అని చెప్పి పేరు రాపించుకో నాకు అవసరం లేదు డబ్బులు వస్తాయి 2 లక్షల రూపాయలు వస్తాయి ఇల్లు కట్టిస్తున్నారు ఇల్లు వస్తాయి నాకు
డబ్బులు ఇవ్వండి అని చెప్పి చూడు చెప్పేదినా ఏందిరా డబ్బులు వస్తాయి నాకు అవసరం లేదు పో. ఏయ్, ఏయ్, పో. నేను చెప్పింది నేను కుంటుకాల మహోడా ఏ కుట్టుకాలోడా పోరా యాదవా బొగ్గు మహోడా ఇట్లా ఎవరు బొగ్గు మంకోడా ఎవరు నువ్వు మంచి మంకోడు అంటారా ఇట్లా ఎవరు బొగ్గు మంకోడా ఎవరు నువ్వు మంచి మంకోడు అంటారా ఏరా అరే నీకే చెప్తా చంపేస్తున్నా నువ్వు ఎందుకు కొడుతున్నా ఏంటంట ఏంది ఎందుకు కొడుతున్నా నేను రాను రానంటే రానంటావింది రానంటే రానంటావింది తుఫాను వల్ల జనాలు చచ్చిపోయారు పొలాలు పోయినాయి ఇల్లు పోయినాయా పోరా ఆడ ఉన్నాయి పంటలు పోయినాయిరా ఎదవా పంటలు పోయినాయిరా పొలాలు ఆడ ఉన్నాయి పంటలు ఈ పోయినాయి మాట చెప్పు పెద్ద వచ్చింది ఆఫీసులో వస్తే ఆడికి నీకు చెప్పాల్సిన అవసరం లేదురా ఇది ఆడికి నీకు చెప్పింది నేను నాకు నేను కోపం చెప్తాను ఇదిగో. ఏం చేస్తా కోపం వస్తే ఏం చేస్తావు వినమా మాట నీ మాట వినలేదు. పిచ్చా వెక్కిందా నీకెక్కింది పిచ్చి నీ అయ్యకి పిచ్చి నీ తాతకి పిచ్చి నీకు పిచ్చి నీ అమ్మకి పిచ్చి నీ జేజీకి పిచ్చి ఎవరు వీడు కొడతా నీ ఎప్పుడు పడతావు కాదు వంత తుఫాను డబ్బులు వస్తాయి నష్టపరి అడగమంటుంటే ఎవడు కోడరా నేను తుఫాన్లో తెచ్చానా లేకపోతే పోయానా ఆపద సత్యచంద్రుడు ముత్యం నువ్వేమన్నా ఆపద వాడవా ఏమనుకున్నావు పని చేయి నీకు లేక లారీ పని చేయి ఇగో నువ్వు రాగు పని చేస్తాకి రాను నా ఈ 10 బరుగుడ్లు పోయని చెప్పి నేను రాస్తాను రాసుకో. నేను చెప్పేది విను. మా బాబాయ్ ఏం చెబుతా ఏ బాబాయ్? నేను తీసుకున్న డబ్బులు ఎవరు బాబాయ్ నీకు నీ బాబాయ్దా నీ బాబాయ్ నీకు వద్దన్నావుగా? ఎవరు బాబాయ్ నేను రాపించుకుంటా రాపించుకో ఎవరు రాపిస్తా నీ పేరు పెట్టి రాపిస్తా నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఏయ్! ఏ, నీ ఇగో ఆడకొచ్చి నేను రాను. నా బర్రెలు గొడ్లు పోయినాయ్యా 10 నేను రాను. బర్రెలు. నేను రాను. ఆ, చేయను. నీ కమిషన్ ఇగో ఏ, నాకు వద్దు పోరా ఏంది నా పని ఇగో గుట్టకాయ వేసేవాడా నీకు పారుపరాగులు కిల్లీలు ఏమి వేసేవాడా ఏమి చేసేవాడా నువ్వు ఇగో నువ్వు రావా రాను నీ మంచి అవుతా రావా రాను పో. ఆ? రాను రావుగా రాను సరే రేపు పొద్దున్న వెళ్తా ఉండు నువ్వు రాకుండా వెళ్ళు ఏం చేస్తా వెళ్ళు నువ్వు ఒక్కడై గాని ప్రభుత్వం నుంచి అందిస్తే ఒక బీమా గాని ఆ. ఈసారి ఏదో అయినా గాని ఆ. అప్పుడు చదువుతుంది వ్యవహారం ఏది నువ్వు నీ చెప్పలేదు పేరు లేకుండా ఏయ్, చెప్తే నా పేరు చెప్పలేదు. పేరు లేకుండా చెప్తే నా పేరు చెప్పలేదు.